హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనే లెసన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది చాలా ఈజీ లెసన్ అనమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా లెసన్లోకి ఎంటర్ అయిపోదాము. అండ్ మీకు నా వీడియోస్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లెసన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఇంట్రడక్టరీ పిక్చర్ ఇస్తారు కదా. సో ఇక్కడ మనకి ది యూనివర్స్ అని చెప్పేసి ఒక పిక్చర్ అయితే ఇవ్వడం మనం చూస్తున్నాం కదా. సరే, దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ కూడా చేద్దాం. మీరు పిక్చర్ 1.1లో ఏం చూసారో అని అడుగుతున్నారు. అండ్ చూసిన వాటిలో మనకి పగలు మెరిసేవేంటి అండ్ నైట్ అంటే పగలు కనిపించేవేంటి, నైట్ కనిపించేవేంటి అని క్వశ్చన్స్ అడిగాడు. అలాగే ఈ ఆబ్జెక్ట్స్ని మనం కలెక్టివ్గా అంటే మొత్తం కలిపి ఏమని అంటాము అని ఇంకో క్వశ్చన్ అయితే అడిగాడు. ఆ పిక్చర్లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి, అవునా కదా. చాలా సైజెస్లో ఉన్నాయి అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా మనము వాటిని నోటిఫై అయితే చేసాం. కొన్ని అనేవి లూమినస్గా ఉన్నాయి. లూమినస్ అంటే ఏంటి? చీకట్లో మెరుస్తూ ఉన్నాయి అన్నమాట, డార్క్ బ్యాక్గ్రౌండ్లో మెరుస్తూ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే మనకు అచ్చం చూడడానికి గెలాక్సీ స్టార్ ఇన్ ద వాస్ట్ యూనివర్స్. చూడండి, పాలపుంత అంటాం కదా, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం గెలాక్సీ అని పిలుస్తాం. ఈ గెలాక్సీస్ స్టార్స్ ఎలా అయితే మనకి ఈ అనంతమైన విశ్వంలో ఉన్నాయో ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఎర్త్ గురించి ఇంకా సోలార్ సిస్టమ్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో అయితే నేర్చుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఇవి అసలు ఎలా ఆవిర్భవించాయి, వీటి యొక్క పుట్టిక ఏంటనే విషయాన్ని కాస్త క్లియర్గా అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి మ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. యూనివర్స్ యొక్క ఆరిజిన్ చూపిస్తున్నారు. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఎలా ఆరిజిన్ అయితే అయింది, ఎన్విరాన్మెంట్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి, ఓకేనా. పొల్యూషన్ అంటే కాలుష్య కారకాలు ఏమిటి, డిజాస్టర్స్ విపత్తులు వస్తుంటాయి కదా మనిషి చేసినవి, అలాగే న్యాచురల్ సహజమైన విపత్తులు ఉంటాయి చూసారు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా మనము ఎన్విరాన్మెంట్ యొక్క కాంపోనెంట్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఏమని తెలుసుకున్నామంటే మన ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో అయితే ఉంది, అవునా కదా. అలాగే మీరు ఒకసారి సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటిని గుర్తు చేసుకోండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి, కేవలం భూమి మీద మాత్రమే జీవం అనేది ఉంది. లైఫ్ కేవలం ఎక్కడుందంటే మనం ఏం చెప్తాం, ఎర్త్ మీద ఉందనేసి చెప్తాం, అవునా. అయితే ఈ చాప్టర్లో మనము అసలు యూనివర్స్ గురించి ఇంకా ఎర్త్ గురించి మనం ఏదైతే నివసిస్తున్నామో ఎర్త్ దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో యూనివర్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. యూనివర్స్ అనేది ఒక వాస్ట్ స్పేస్, ఓకే. మనకి ఒక విస్తరించిన అంటే చాలా పెద్దగా ఉన్న అంతరిక్షం, ఆకాశం అన్నమాట. ఏదైతే స్పేస్ ఉందో దాన్నే మనం యూనివర్స్ అని పిలుస్తున్నాం, ఓకేనా. అలాగే ఇందులో మనము ఊహించనన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. ఇందులో ముఖ్యంగా సన్, ప్లానెట్స్, మిల్కీవే గెలాక్సీ, ఇంకా అదర్ గెలాక్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఎవరికి కూడా తెలియదు యూనివర్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందా అనేది తెలియదు. అండ్ దీని యొక్క రేంజ్ని మనము అసలు చెప్పలేకపోయాం అనమాట ఇప్పటివరకు కూడా. అంత అనంతంగా ఇది విస్తరించి ఉందనేసి మనం చెప్తాం. అయితే యూనివర్స్కి సంబంధించి ఏదైతే సైన్స్ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా. సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈస్ కాల్డ్ ఆస్ట్రానమీ. అయితే మరి రష్యన్ లాంగ్వేజ్లో వచ్చేసి మనము కాస్మాలజీ అనేసి అంటారు, ఓకేనా. కాస్మాలజీ అని రష్యన్ లాంగ్వేజ్లో అంటారు. ఇంకా ఆస్ట్రానమీ అనేసి ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనమాట. అయితే ఆస్ట్రానమీ గురించి మనకి సైంటిఫిక్గా అసలు రీసెర్చ్ అనేది పరిశోధనలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఓకేనా, లేదా ఒక ఆస్ట్రోనామర్ ఉన్నారు, ఓకేనా. ఆ ఆస్ట్రోనామర్ పేరు వచ్చేసి గెలీలియో. ఈ గెలీలియో ఎవరైతే ఉన్నారో ఈయన ఇటలీ దేశానికి చెందిన వాడనమాట. ఈయన ఒక డివైస్ని తయారు చేశారనమాట, ఒక పరికరం అయితే తయారు చేశారు. ఆ పరికరం పేరు ఏంటంటే టెలిస్కోప్. ఎప్పుడైతే ఈ టెలిస్కోప్ని యూజ్ చేసి గెలీలియో ఆకాశంలోకి చూశాడో అతనికి చాలా రకాల ఆశ్చర్యాలు కలిగించే విషయాలు చూశాడంట ఆకాశంలో. ఇప్పటికీ కూడా చాలామంది ఆస్ట్రోనమర్స్ గెలీలియో టైం నుంచి కూడా యూనివర్స్ గురించి రీసెర్చెస్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే సైంటిస్ట్కి ఇప్పటికీ కూడా క్లియర్ కట్గా అసలు యూనివర్స్ అనేది ఎలా ఉద్భవించిందనే విషయం తెలియట్లేదన్నమాట. అయితే ఇక్కడ డూ యూ నో ఫ్యాక్ట్ అనేది ఒకసారి ఉంది, చూద్దాము.
మనకి యూనివర్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ లాటిన్ వర్డ్ ఏంటంటే యూనివర్సమ్. యూనివర్సమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి యూనివర్స్ అయితే రావడం జరిగింది. ఇంగ్లీష్ వర్డ్ అయిన యూనివర్స్. దీని అర్థం ఏంటంటే మ్యాటర్ ఇంకా ఆల్ స్పేస్ అనేసి అర్థం అనమాట. ఓకేనా. యూనివర్స్ అనేది ప్రతి సెకండ్కి కూడా 70 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది, విస్తరిస్తూనే ఉందంట. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రానమర్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా ఆస్ట్రానమర్ అంటే ఎవరంట, ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. మనకి ఈ అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల గురించి ఇంకా గ్రహాల గురించి స్టడీ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనము ఆస్ట్రానమర్ అని పిలుస్తాం. ఓకే. తర్వాత ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి చూద్దాం. అసలు ఈ విశ్వం అనేది ఎలా పుట్టింది అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. చాలా రకాల థీరీస్ అయితే ఉన్నాయన్నమాట యూనివర్స్ యొక్క ఆరిజిన్ గురించి. అయితే అందులో ఒకటి ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. మీరు దీన్ని వినే ఉంటారు చాలా చోట్ల ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో దీన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే ఒక బెల్జియన్ ఆస్ట్రోనమర్. అంటే బెల్జియం ఏదైతే ఉందో బెల్జియం దేశానికి సంబంధించిన ఆస్ట్రోనమర్ అనమాట. ఈయన పేరు వచ్చేసి జార్జస్ లమైటర్. ఓకేనా. ఇతను ఏమని నమ్ముతున్నారంటే ప్రస్తుతం ఉన్న రోజులు అసలు యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయిందంటే తెలుసా. ప్రస్తుతం ఉన్న యూనివర్స్ ఒకప్పుడు 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో చూసుకుంటే కనుక ఒక చిన్న ఆటం సైజ్ ఏదైతే ఉంటుంది, మనకు ఆటం అంటే తెలుసు కదా, కంటికి కనబడనటువంటి దాన్ని మనము ఏమని పేరు పెట్టుకున్నాము అంటే ఇంకా దాన్ని ఎంత మనము డివైడ్ చేసినా సరే ఇంకా అవ్వట్లేదు. సో అలాంటి స్మాలెస్ట్ పార్టికల్ సబ్స్టెన్స్ని మనం ఆటం అని పిలుస్తున్నాం కదా. సో ఆ సైజ్ నుంచి ఉన్న ఆటమ్ సైజ్డ్ ఏదైతే యూనివర్స్ ఉందో అది మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతూ ఉందంట. ఎన్ని ఇయర్స్ నుంచో తెలుసా, 13.7 బిలియన్ ఇయర్స్ నుంచి కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పేసి మనకి జార్జస్ లమైటర్ అయితే ప్రపోజ్ చేశారనమాట. ఈ టైనీ ఆటమ్ ఏదైతే ఉందో అది అచ్చం చూడడానికి మనకి ఎలా ఉండేదంటే ఒక చిన్న బాల్లా ఉండేదంట. అయితే ఇక్కడ టెంపరేచర్ మాత్రం మనం ఊహించలేనంత టెంపరేచర్, అలాగే డెన్సిటీ కూడా ఎక్కువగా ఉండేదన్నమాట. ఓకేనా. అంటే చాలా అక్కడ మనకి బరువుగా ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఓకేనా. చాలా హెవీ వెయిట్ అని కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఆటం యొక్క టెంపరేచరు అలాగే డెన్సిటీ ఏదైతే ఉందో ఏమైందంటే బాగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోతూ ఉండేసరికి సడన్గా మనకి అది పేలిందనమాట. విస్ఫోటనం జరిగి చిన్న చిన్న మొక్కలుగా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది విశ్వం మొత్తం కూడా. ఓకేనా. దీనివల్ల మనకి ఏమైందంటే స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, శాటిలైట్స్ ఇంకా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ కూడా ఫామ్ అయ్యాయి. అయితే ఈ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. ఏమని చెప్పుకున్నాం, ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 70 కిలోమీటర్స్ విస్తరిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రోనామర్స్ ప్రకారం అయితే మాత్రము ఒక 125 బిలియన్ గెలాక్సీస్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, అవి అన్నీ కూడా యూనివర్స్లో అయితే ఉన్నాయనేసి అంటున్నారు. ఎన్ని దగ్గర ఒక 125 బిలియన్ల గెలాక్సీలు ఇప్పటి వరకు మన యూనివర్స్లో ఉన్నాయని చెప్పేసి ఆస్ట్రోనామర్స్ ఒక అంచనాని అయితే వేశారు. అలాగే ఒక్క గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీ అంచుల చివర మధ్య ఎంత దూరం ఉందంటే దగ్గర 1,20,000 లైట్ ఇయర్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అయితే మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన భూమి, సూర్యుడు ఇంకా మిగిలిన గ్రహాలు ఏ గెలాక్సీలో ఉందంటే మనం ఏం చెప్తామంటే మిల్కీ వే గెలాక్సీ అనేసి చెప్పాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయము గమనించారు కదా, 1,20,000 లైట్ ఇయర్స్ అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అవునా, డిస్టెన్స్ని కొలవడానికి. అయితే అసలు ఈ లైట్ ఇయర్ అంటే ఏంటంటే యాక్చువల్గా లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ యొక్క యూనిట్ అనమాట. అంటే దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ఏమని చెప్తాం, ప్రమాణంగా చెప్తాం అనమాట. ఓకేనా. అయితే యాక్చువల్గా ఈ డిస్టెన్స్ అసలు ఎలా మెజర్ చేశారో తెలుసా. ఒక లైట్ ఇయర్ని వచ్చేసి మనకి ఒక సంవత్సర కాలంలో లైట్ అనేది ఎంత దూరం ట్రావెల్ చేసిందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అని చెప్పేసి మనకి పిలుస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక సెకండ్కి లైట్ ఎంత స్పీడ్తో కదులుతుందంటే దగ్గర 3 లక్షల కిలోమీటర్లు స్పీడ్తో అయితే మనకి కదులుతుంది అనమాట. అంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక సంవత్సరంలో ఒక లైట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఒక లైట్ ఇయర్. మరి లైట్ ఇయర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము, ఈ లైట్ అనేది ఎంత స్పీడ్తో కదులుతుందంటే ఒక సెకండ్కే
3,00,000 కిలోమీటర్ల దూరంతో ట్రావెల్ చేస్తుంది లైట్, అవునా కదా? మరి అటువంటిది ఒక నిమిషంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది, ఒక గంటలో ఎంత దూరం, ఒక రోజులో ఎంత దూరం, ఒక వారంలో ఎంత దూరం, నెలలో ఎంత దూరం, అటువంటిది ఒక సంవత్సరంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే మనము అంత త్వరగా అయితే అసలు మన ఊహకు అందనంత దూరం అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట లైట్ అనేది, సారీ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైట్ ఇయర్ అంటే ఎంత దూరం అనేది ఉంటుంది అనేది, ఓకేనా? నెక్స్ట్ సోలార్ సిస్టమ్ గురించి చూద్దాం. మన సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటున్నాయి అంటే యాక్చువల్గా సన్, సూర్యుడితో పాటు 8 ప్లానెట్స్ మనకు తెలుసు కదా. అవి ఏంటివి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. అయితే ఇవే కాకుండా మన సోలార్ సిస్టంలో ఇంకేమేమి ఉన్నాయంటే శాటిలైట్స్ ఉన్నాయి, కామెట్స్ ఉన్నాయి, ఆస్టరాయిడ్స్ ఉన్నాయి, ఇంకా మెటీరాయిడ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇవన్నిటినీ కలిపే మనం మన యొక్క సోలార్ సిస్టమ్గా మనం చెప్పుకుంటాం. అయితే మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో, దగ్గర దగ్గర 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే మన యొక్క సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ అనేది అసలు ఎలా వచ్చింది అనే రకరకాల థీరీస్ అయితే వచ్చినాయి అనమాట. అందులో కొన్ని ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి జియోసెంట్రిక్ థీరీ. ఈ థీరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఒక ఈజిప్షియన్ ఆస్ట్రోనామర్, అంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక ఆస్ట్రోనామర్ అనమాట. ఈయన పేరు వచ్చేసి టాలమీ, ఓకేనా? పీ సైలెంట్ అనమాట ఇక్కడ, టాలమీ. ఈయన ప్రకారం ఏంటంటే ఈయన యొక్క థియరీ ఏం చెప్తుంది, సెంటర్లో అంటే సోలార్ సిస్టమ్ యొక్క సెంటర్లో ఎర్త్ ఉంటుంది, అలాగే ఎర్త్ చుట్టూ సన్, అలాగే మిగిలిన సెలెషియల్ బాడీస్ ఉన్నాయి కదా, గ్రహాలు కానీ, మెటరాయిడ్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ, ఇవన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయని చెప్తున్నాడు ఈయన, భూమి చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పేసి ఈయన యొక్క థియరీలో ప్రపోజ్ చేశారు. అలాగే ఈ థియరీ ఏమని నమ్ముతుందంటే యూనివర్స్కి మొత్తం సెంటర్లో ఏముంటుందని నమ్ముతున్నారు వాళ్ళు, ఎర్తే సెంటర్లో ఉంటుంది యూనివర్స్కి అని చెప్పేసి నమ్ముతున్నారు, ఓకేనా? యాక్చువల్గా ఇది వచ్చేసి రాంగ్ థియరీ. నెక్స్ట్ హీలియోసెంట్రిక్ థియరీ గురించి చూద్దాం. ఈ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఒక పోలిష్ ఆస్ట్రోనామర్ అనమాట. ఈయన పేరు వచ్చేసి నికోలస్ కోపర్నికస్, అంటే ఈయన పోలాండ్ దేశానికి సంబంధించిన ఆస్ట్రోనామర్. ఈయన పేరు ఏంటంటే నికోలస్ కోపర్నికస్. ఈయన ప్రకారం ఏంటంటే సూర్యుడు వచ్చేసి మనకి మధ్యలో ఉంటాడు అండ్ సూర్యుడి చుట్టూ ప్లానెట్స్, శాటిలైట్స్ తిరుగుతాయి, ఇంకా అదర్ సెలిషియల్ బాడీస్ కూడా సూర్యుడి చుట్టూనే తిరుగుతాయని చెప్పేసి ఈ హీలియోసెంట్రిక్ థియరీలో నికోలస్ కోపర్నికస్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెబ్యులర్ హైపోథీసిస్ గురించి చూద్దాం. దీని ప్రకారం ఏంటంటే ప్లానెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అసలు ఈ గ్రహాలు అనేవి ఎలా ఏర్పడ్డాయని చెప్తున్నాడంటే మనకి సూర్యుడికి సంబంధించిన డస్ట్ ఇంకా గ్యాసెస్ ఉంటాయి కదా, వాటితోనే మనకి గ్రహాలు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్తున్నారు ఈ నెబ్యులర్ హైపోథీసిస్లో. యాక్చువల్గా దీన్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరంటే ఇమ్మాన్యుయల్ కంట్. ఎవరు? ఇమ్మాన్యుయల్ కంట్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ది చూద్దాము ఒకసారి. ఎర్త్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏమేమి చూసాము, యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయిందో ఆ థియరీస్ సంబంధించి చెప్పుకున్నాం, సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందో ఆ థియరీస్ సంబంధించి కొన్ని చెప్పుకున్నాం. ఎర్త్ గురించి తెలుసుకుందాం. మన సోలార్ సిస్టంలో కేవలం జీవం ఉన్న ఒకే ఒక్క గ్రహం ఏదైనా ఉందంటే అది భూమి. అలాగే భూమి మీద మనకి ఏముంది, సరైన టెంపరేచర్ ఉంది. అలాగే ఇంకేం చెప్తున్నారు చూడండి, ఎందుకు సరైన టెంపరేచర్ ఉందంటే సూర్యుడి నుంచి మరీ దగ్గరగా లేదు, మరీ దూరంగా అయితే లేదు, అవునా? అందుకనేసి సరైన టెంపరేచర్ ఉందన్నమాట. సో ఎక్కువ వేడిగా లేదు, అలా అని మరీ చల్లగా కూడా లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏవైతే ఎండలు ఉన్నాయో ఆ ఎండలకి అయితే మాత్రం భూమి చాలా చాలా హీట్ని అయితే అబ్జర్వ్ చేసేస్తుంది, మీరు గమనించారో లేదు. అయితే సో ఈ టెంపరేచర్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల భూమి మీద మనకి జీవం అనేది ఏర్పడింది అనమాట. మీరు మీ చుట్టూ మీ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేశారనుకో, మీరు ఏమేమి చూసి ఉంటారు, జనాల్ని, చెట్లని, జంతువుల్ని, పర్వతాలని, ఇంకా రోడ్లని, బిల్డింగ్స్ని, ఇవన్నిటిని చూసారు. ఇవన్నీ కూడా కలిసి ఒకే చోట నివసిస్తున్నాయి, అవునా? సరే, మరి వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అనేది పిలుస్తాం కదా. ఈ ఎన్విరాన్మెంట్ గురించి మనం కాస్త క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎన్విరాన్మెంట్ అనేది ఒక న్యాచురల్ సిస్టమ్, ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన వ్యవస్థ అనమాట, ఓకేనా? దీంట్లో మనకి లివింగ్ థింగ్స్ ఉంటాయి, ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. జంతువులు, మొక్కలు, ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కలిపే మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అనేసి పిలుస్తాం. ఇందులో మనకి ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కాంపోనెంట్స్ చూసుకుంటే న్యాచురల్ ఉంటాయి, మ్యాన్మేడ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనిషి చేసిన
కూడా ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ చూసుకున్నాక మనిషి చేసినవే. న్యాచురల్గా ఏర్పడినవి ఏంటి? ఆ, చెట్లు, మొక్కలు, సముద్రాలు. సహజంగా అంటే న్యాచురల్గా ఏర్పడినవి ఏమేమి ఉన్నాయి? చెట్లు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా సహజంగా ఏర్పడినవే. సో మన యొక్క బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అనమాట ఎన్విరాన్మెంట్ అనేది. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంట్లో ఏవైతే లివింగ్ థింగ్స్ న్యాచురల్ ఇంకా మ్యాన్మేడ్ కాంపోనెంట్స్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జీవించడానికి చాలా సపోర్టింగ్ సిస్టమ్గా పనిచేస్తున్నాయి. ఓకేనా? ఇవి ఏం చేస్తున్నాయి చూడండి, మనం పీల్చే గాలి, తాగే నీరు, ఇంకా మనం ఏదైతే ఆహారం తింటున్నామో అలాగే మనము జీవించడానికి నేల కూడా ఉంది. ఓకేనా? ఇంకా చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్, యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా సహకరించడం వల్ల మనకి సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్గా ఏర్పడి మనందరం కూడా జీవిస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చూడండి. అదేంటంటే మనకి ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ వచ్చేసి మనకి ఎన్విరానర్ అనే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి అయితే డిరైవ్ అయింది. ఓకేనా? ఎన్విరానర్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్, దీని నుంచి మనకి ఎన్విరాన్మెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ అయితే డిరైవ్ అయింది. దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా నైబర్హుడ్. దీని అర్థం ఏంటంటే నైబర్హుడ్. మనము ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న ఏ డే సెలబ్రేట్ చేసుకుంటామో గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకేనా? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జూన్ 5న ప్రతి సంవత్సరం సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. నెక్స్ట్ అయితే ఎన్విరాన్మెంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే ఒకసారి మనము గమనిద్దాము. అయితే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ లోపల ఉన్న థింగ్స్ అనేవి ముఖ్యంగా 3 కేటగిరీస్గా అయితే మనకి విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ది వచ్చేసి న్యాచురల్, హ్యూమన్, సెకండ్ది అండ్ థర్డ్ వచ్చేసి మ్యాన్మేడ్ కాంపోనెంట్స్. ఓకేనా? అవి ఏంటంటే ఒకసారి చూస్తే కనుక మీరు ఇక్కడ చిన్న మ్యాప్లో ఇచ్చారు కదా. న్యాచురల్ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు. మ్యాన్మేడ్ థింగ్స్ ఏంటి? బ్రిడ్జెస్, బిల్డింగ్స్, పార్క్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్, ఇంకా రోడ్స్ ఎక్సెట్రా. హ్యూమన్స్ చేసినవి ఏంటి అంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్, కమ్యూనిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, పొలిటికల్, ఇలా మనము మనుషులము మానవత్వ విలువలు కలిగిన వాళ్ళంగా మనం ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేచురల్ ఎన్విరాన్మెంట్ గురించి ఒకసారి చూస్తే కనుక మనకి ఈ సహజ సిద్ధమైన పర్యావరణంలో ఏమేమి ఉంటాయి? భూమి, నేల, నీరు, ఇంకా జీవులు, మొక్కలు, జంతువులు. ఓకేనా? అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఏంటంటే మనకి లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్ గురించి మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు కదా. వాటి గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. వీటిని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే న్యాచురల్ రీమ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? భూమి యొక్క సహజ ఆవరణలు అనేసి పిలుస్తారు తెలుగులో అయితే. సరే, ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారనమాట. దానికన్నా ముందు చూడండి, నేచురల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి 4 స్పియర్స్ చెప్పుకున్నాం కదా. చూడండి, మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, వ్యాలీస్, ఇంకా డెజర్ట్స్ అన్నీ లిథోస్పియర్లోకి వస్తాయి. హైడ్రోస్పియర్ అంటే వాటర్కి సంబంధించినవన్నీ కూడా హైడ్రోస్పియర్లోకి వస్తాయి. లిథోస్పియర్ అంటే రాక్స్ ఇంకా సాయిల్ అనేసి చెప్పచ్చు మనం సింపుల్గా. అట్మాస్ఫియర్ అంటే తెలుసు కదా మనకి, ఎయిర్కి సంబంధించి. అయితే ఇందులో కొన్ని ఏంటంటారు మనకి లేయర్స్ ఉన్నాయన్నమాట గాలిలోనే మన అట్మాస్ఫియర్లో. ఆ లేయర్స్ ఏంటో కూడా ఇచ్చారు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఇంకా ఎక్సోస్పియర్. బయోస్పియర్ చూసుకుంటే కనుక హ్యూమన్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, ఇంకా యానిమల్స్, జీవం మొత్తం కూడా బయోస్పియర్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ లిథోస్పియర్ గురించి తెలుసుకుందాం. లిథోస్పియర్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి లిథోస్పియర్ అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ అయిన లిథో నుంచి ఇంకా స్పైరా నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ లిథో అంటే అర్థం ఏంటి? స్టోన్ లేదా రాక్ అని అర్థం. ఇంకా స్పైరా అంటే స్పియర్ లేదా బాల్ అనేసి అర్థం అనమాట. ఓకేనా? లిథోస్పియర్ గ్రీక్ వర్డ్ అయిన లిథో ఇంకా స్పైరా నుంచి అయితే డిరైవ్ అయ్యింది. లిథో అంటే స్టోన్ లేదా రాక్, స్పైరా అంటే బాల్ ఆర్ స్పియర్ అనమాట. మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. ఏంటి? వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం అనేది మనము ఏప్రిల్ 22న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లిథోస్పియర్ గురించి చూద్దాము. సాలిడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో చెప్పుకున్నాం కదా, రాక్స్, సాయిల్ ఇవన్నీ కూడా గట్టిగానే కదా ఉంటాయి. ఈ పార్ట్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉందో దాన్ని మనము లిథోస్పియర్ అని పిలుస్తాం. మొత్తం రాక్స్, మినరల్స్ ఇవన్నిటితో అయ్యిందనమాట లిథోస్పియర్ అనేది. అంటే దీనిపైన మనకి మట్టితో చేయబడిన లేయర్ అనేది, సన్నటి లేయర్ అనేది మనకి
గమనించవచ్చు. జనరల్గా మనము చూస్తే మనకు ముందు మట్టే కదా వస్తుంది, మట్టి కింద అన్నీ కూడా రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకి ఈ లిథోస్పియర్ అనేది అన్ని చోట్ల కూడా సమానంగా అయితే ఉండదు, చాలా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ని కలిగి ఉంటుంది. చూడండి, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్, డెల్టాస్, డెజర్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి మళ్ళీ 3 రకాలుగా అయితే మనకి డివైడ్ చేయబడినాయి. అవి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఇంకా థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్గా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, మనకి కాంటినెంట్స్ ఇంకా ఓషన్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, కాంటినెంట్స్ నుంచి మళ్ళీ మనకి ఏంటి మౌంటైన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే డెజర్ట్స్, ఓకేనా, ఏంటంటారు ఇంకా డెల్టాస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. మరి ఈ లిథోస్పియర్ అంటే మనం భూమి అనేసి చెప్పుకుంటున్నాం కదా. ఈ భూమి అనేది 3 లేయర్స్గా అయితే మనకి తయారు చేయబడింది, 3 లేయర్స్తో తయారు చేయబడింది అనమాట. సపోజ్ మీరు ఎగ్ని చూసారనుకోండి, ఎగ్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, పైన షెల్ ఉంటుంది, లోపల వైట్ యోక్, ఇంకా లోపల వచ్చేసి ఎల్లో యోక్ ఉంటుంది కదా. అదే మాదిరిగా మనకి భూమి కూడా ఉంటుందన్నమాట. ఇవి థిక్నెస్లో అంటే మందంలో, అలాగే ఫిజికల్ ఇంకా కెమికల్ కాంపోజిషన్లో ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. అయితే ఎర్త్లో వచ్చేసి మనకి ముఖ్యంగా 3 లేయర్స్ ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే, ఆ 3 లేయర్స్ నేమ్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎగ్ యొక్క షెల్ ఉంటుంది కదా పైన, దాంతో పోలి ఉండేది వచ్చేసి క్రస్ట్ అనమాట. మ్యాంటల్ వచ్చేసి ఏంటంటే మనకి ఎగ్ యొక్క వైట్ యోక్ ఉంటుంది చూసా, అలా దాంతో కంపేర్ చేసేది మ్యాంటల్. ఇంకా కోర్, ఎల్లో యోక్ ఉంటుంది కదా చందమామ, దానిలో కంపేర్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ కోర్ అనేసి చెప్పచ్చు. మళ్ళీ కోర్ని ఇన్నర్ కోర్గా ఇంకా అవుటర్ కోర్గా 2గా డివైడ్ చేశారు. మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు దాని గురించి ఇన్ఫర్మేషన్. అయితే లిథోస్పియర్ ఏదైతే డొమైన్ ఉందో అది ముఖ్యంగా ఎవరికి చాలా చాలా హెల్ప్ చేస్తుందంటే, అగ్రికల్చర్ అంటే చెట్లు మొక్కలు ఇవన్నీ బ్రతకాలంటే కూడా మనకి ఏముండాలి, మట్టి అనేది ఉండాలి, అందులో మినరల్స్ ఉండాలి, అవునా కదా. ఇంకా హ్యూమన్ సెటిల్మెంట్స్, మనందరం కూడా ఎక్కడ కట్టుకున్నాము, వాటర్లో కట్టుకున్నామా ఏంటి, ఇల్లులు లేరు కదా, భూమి మీదే కట్టుకున్నాం, అంటే నేలపైన అనమాట. అంతేకాకుండా చూడండి, మనకి సాయిల్ యొక్క లేయర్ అనేది పల్లచెట్టు లేయర్ ఉంది కదా. ఈ పల్లచెట్టు లేయర్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనకి వ్యవసాయం అభివృద్ధి చెందడానికి చాలా హెల్ప్ చేస్తుందని మనందరికీ కూడా ఆహారాన్ని అందిస్తుంది. ఇంకా రాకీ లేయర్, లోపలని రాళ్ళు రప్పలు ఉంటాయని అనేసి అనుకున్నాం కదా. వీటి లోపల మనకి మినరల్స్ ఉంటాయి అన్నమాట, అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి మనకి రకరకాల వస్తువులు తయారు చేసుకోవడానికి ఇండస్ట్రీస్కి ముడిసరుకుగా యూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫారెస్ట్ ఇంకా గ్రాస్ ల్యాండ్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు జంతువుల్ని మేపాలంటే వాటికి మొక్కలు ఉండాలి, అలాగే గడ్డి అవన్నీ ఉండాలి కదా. అవన్నీ కూడా ఎక్కడ పెరుగుతున్నాయి అంటే లిథోస్పియర్ మీద అనేసి మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ రెల్మ్ వచ్చేసి హైడ్రోస్పియర్ గురించి చూద్దాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఒకసారి హైడ్రోస్పియర్ గురించి తెలుసుకుందాము. హైడ్రోస్పియర్ అనే వర్డ్ వచ్చేసి మనకి గ్రీక్ వర్డ్ అయిన హైడర్ ఇంకా స్పైరా నుంచి డిరైవ్ అయింది. హైడర్ అంటే ఇక్కడ అర్థము వాటర్, ఇంకా స్పైరా అంటే ముందు చెప్పినట్లుగానే స్పియర్ లేదా బాల్ అనేసి అర్థం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము ఎలా అయితే వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే వరల్డ్ వాటర్ డే కూడా ఉంది. ఈ వరల్డ్ వాటర్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మార్చ్ 22ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోస్పియర్ గురించి చూద్దాం ఒకసారి. మనకి వాటర్ బాడీస్ ఉన్నాయి కదా భూమి మీద, అంటే సీస్, ఓషన్స్, లేక్స్, రివర్స్ ఇవన్నీ కూడా మనకి హైడ్రోస్పియర్ అనేసి చెప్తాం అనమాట కలెక్టివ్గా. అలాగే మన ఎర్త్కి ఒక ఇంపార్టెంట్ నేమ్ ఉంది, ఏంటది, వాటరీ ప్లానెట్. ఎందుకంటే కేవలం వాటర్ లభిస్తున్న ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది మన ఎర్త్ అనమాట. ఇంకా మనకి చూడండి, అసలు లైఫ్ జీవం అనేది ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే నీరు ఉండడం ఇంకా గాలి ఉండడం. ఈ రెండు లేకపోతే జీవం అనేది అసలు ఉండదు. నెక్స్ట్ మన యొక్క ప్లానెట్ చూసుకుని అనుకోండి, ఎర్త్ అనేది దగ్గర 3 వంతుల్లో 2 వంతులు దేంతో నిండిపోయిందంటే హైడ్రోస్పియర్తోనే. ఓషన్సే కదా మొత్తం కవర్ చేసేసాయి. 71% మనకి హైడ్రోస్పియర్తోనే కవర్ చేయబడి ఉంది. అయితే ఇందులో మనకి ఈ 71%లో కేవలం ఆ పైన ఉన్న 1% మాత్రమే మన యొక్క డైలీ నీడ్స్కి అయితే అవసరం అవుతుంది అనమాట, ఉపయోగపడుతుంది. అవసరం అవ్వడానికి కాదు కానీ ఉపయోగపడుతుంది అనేసి చెప్పాలి. ఓకేనా.
రిమైనింగ్ ఇంకేదైతే 99% ఉందో, సపోజ్ 100%లో చూసుకుంటే ఆ 99% వాటర్ ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉందో తెలుసా? సెలైన్ వాటర్, సముద్రపు నీరు, ఐస్ గడ్డకట్టకపోయి ఉంది. 99% అంటారు ఏంటి అనుకోవద్దు. ఈ 71%నే మళ్ళీ 100%గా మనం భావిస్తే అందులో కేవలము 1% మనకి యూజ్ అవుతుంది. మిగిలిన 99% అయితే ఏమాత్రము యూజ్ అయితే ఉండదు. ఇంకా మనం ఇక్కడ గమనిస్తే హైడ్రోస్పియర్లో మనకి సోర్సెస్ ఆఫ్ వాటర్ అన్నీ కూడా వస్తాయని అనుకున్నాం కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వాటిని మళ్ళీ ఇచ్చారు. అలాగే మనకి కొన్ని చోట్ల వాటర్ యొక్క సోర్స్ అనేది పైన ఉండవు అనమాట. కొన్ని చోట్ల ఎక్కడో రాళ్ళ అడుగున కూడా వాటర్ అనేది ఉంటుంది. అవునా, చాలా చోట్ల. అంటే సపోజ్ ఇప్పుడు మీరు వర్షం పడని ప్రాంతాలు ఉంటాయి కదా, జనరల్గా కరువు ప్రాంతాలు పరిగణిస్తారు కదా, అలాంటి చోట్ల మనకి రాళ్ళ కింద ఉంటుంది అనమాట వాటర్. ఆ వాటర్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రౌండ్ వాటర్ అని పిలుస్తాం. రాళ్ళ కింద అనే కన్నా రాళ్ళ మధ్యన ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. హైడ్రోస్పియర్ ఏం చేస్తుందంటే మొత్తం జీవం అంతటికీ కూడా నీటిని అయితే అందిస్తుంది. నెక్స్ట్ అట్మాస్ఫియర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అనే వర్డ్ వచ్చేసి మనకి గ్రీక్ వర్డ్ అయిన అట్మాస్ ఇంకా స్పైరా నుంచి అయితే డిరైవ్ అయింది. ఇక్కడ అట్మాస్ అంటే గుర్తుపెట్టుకోండి వేపర్ అనేసి అర్థము. స్పైరా అంటే అర్థం ఏంటంటే స్పియర్ లేదా బాల్ అనేసి అర్థం అనమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అట్మాస్ఫియర్ డే చేసుకోము లేదా ఎయిర్ డే చేసుకోము. మనం ఇక్కడ ఒక డే చేసుకుంటాం, దాని పేరు ఏంటంటే వరల్డ్ ఓజోన్ డే. ఈ వరల్డ్ ఓజోన్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 16th అయితే చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలుసు కదా, మన యొక్క భూమి పైన అట్మాస్ఫియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంది. ఓజోన్ లేయర్ మన అందరినీ దేని నుంచి కాపాడుతుంది? సూర్యుని నుంచి వచ్చే చాలా డేంజరస్ రేస్ ఉన్నాయి కదా, అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట. ఓకేనా? సరే, మరి ఇప్పుడు అట్మాస్ఫియర్ గురించి ఇంకాస్త డీప్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. మన భూమి చుట్టూ కూడా ఒక థిన్ ఎన్వలప్, అంటే సపోజ్ ఒక బ్లాంకెట్ అనేది భూమిని చుట్టేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ అదే విధంగా అట్మాస్ఫియర్ అంటే ఈ గాలి భూమిని చుట్టి ఉందన్నమాట. ఇది చాలా వందల కిలోమీటర్ల వరకు ఎత్తు వరకు కూడా ఉందన్నమాట భూమి సర్ఫేస్ నుంచి చూసుకుంటే. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూడండి లేదా పిక్చర్ చూడండి 1.9లో. ఇక్కడ భూమి పైన ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, ఎర్త్ని సరౌండ్ చేసిన అట్మాస్ఫియర్లో 78% ఏమి ఉంటుంది అంటే ఆ గాలిలో నైట్రోజనే ఉంటుంది, నైట్రోజన్ గ్యాసే ఉంటుంది. అండ్ 21% మాత్రం ఆక్సిజన్ ఉంటే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% ఉంది, ఆర్గాన్ వచ్చేసి 0.93% ఉంది. ఇంకా మిగిలిన గ్యాసెస్ అన్నీ కూడా 0.04% అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు అందుకే కదా చెప్పుకున్నాను, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అదర్ గ్యాసెస్ అని చెప్పేసి. ఈ గ్యాసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గ్యాసెస్ అనమాట. మనందరికీ తెలుసు, మనం బ్రతికి ఉన్నామంటే గల కారణం ఏంటి? మనందరం కూడా ఆక్సిజన్ని మన బాడీలోకి పంపిస్తున్నాం. సో డిఫరెంట్ సెల్ అనేది ఏం చేస్తుంది? ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకొని తిరిగి మనకి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ అనేది లేదనుకోండి, వితిన్ స్పాట్లో సెల్స్ అన్నీ చనిపోతాయి. ఎక్కడైతే మొత్తం సెల్స్ చనిపోయే వెంటనే ఆ మనిషి కూడా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ పై చార్ట్ ద్వారా మనము డిఫరెంట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే అనమాట పై చార్ట్. ఫిగర్ 1.9 ఉంది కదా, అది. అయితే అట్మాస్ఫియర్ అనేది ముఖ్యంగా 5 లేయర్స్గా అయితే డిపెండ్ అయి ఉందన్నమాట. వచ్చేసి ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్న ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ట్రోపోస్ఫియర్. అండ్ ట్రోపోస్ఫియర్ పైన వచ్చేసి మనకి స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ పైన మెసోస్ఫియర్, ఇంకా పైన థర్మోస్ఫియర్, ఇంకా పైన వచ్చేసి ఎక్సోస్ఫియర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఇంత దూరం ఉంది అనేసి మనైతే షార్ప్ బౌండరీ అయితే ఏమీ పెట్టలేమన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్ మనందరికీ ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అవునా? అలాగే ఇంకేం చేస్తుంది? మొక్కలకి ఏం అవసరమో ఫోటోసింథసిస్ జరపాలంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం. అయితే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. తద్వారా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది మొక్క. అయితే అట్మాస్ఫియర్ ఇంకేం చేస్తుందంటే మనకి మన సూర్యుడి నుంచి చాలా ఏంటంటే డేంజరస్ రేస్ అనేవి వస్తున్నాయి అనేసి మనం చెప్పుకున్నాం కదా. అలాగే సూర్యుడి నుంచి వస్తున్న వేడిని కూడా మనని
దరి చేరకుండా కొంతవరకు కూడా కాపాడుతుంది. కొంతవరకు అని కాదు, చాలా వరకు కాపాడుతుంది అనేసి మనం చెప్పుకోవాలి, హార్మ్ఫుల్ రేస్ని ఎస్పెషల్గా. ఇంకా వాటర్ పార్టికల్, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్లో, ఇవి దేనికి హెల్ప్ చేస్తున్నాయంటే మేఘాలు అనేవి ఏర్పడడానికి హెల్ప్ చేస్తున్నాయి. మేఘాలు అనేవి ఏర్పడ్డాయంటే దాని అర్థం ఏంటి, అక్కడ మబ్బులు వచ్చాయంటే వర్షం రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అట్మాస్ఫియర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్ గురించి తెలుసుకుందాము. సో ఇందాకట్లాగే మనకి దీనికి కూడా ఇచ్చే చూడండి. బయోస్పియర్ అంటే యాక్చువల్గా ఈ వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ అయిన బయోస్ ఇంకా స్పైరా నుంచి అయితే ఏర్పడింది. ఇక్కడ బయో అంటే లైఫ్ అని అర్థము, ఇంకా స్పైరా అంటే స్పియర్ లేదా బాల్ అనేసి అర్థం అనమాట. బయోస్పియర్ అంటే మొత్తం జీవం అనేసి అనుకున్నాం కదా, అంటే ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా బయోస్పియర్లోకి వస్తుంది. మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ మనందరం కూడా కలిసే జీవిస్తాం, అవునా. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ బయోస్పియర్ అనేది ఎటువంటి జోన్ అంటే ల్యాండ్, వాటర్ ఇంకా ఎయిర్ ఒకదాంతో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉన్న జోన్ అనమాట. అంతే కదా, మనందరం భూమి మీద నివసిస్తున్నాం, వాటర్ని యూజ్ చేసుకుంటాం అండ్ ఇంకా గాలిని వాడుకుంటాం. ఓకేనా. తర్వాత చూస్తే కనుక హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి చూద్దాం. మన యొక్క పర్యావరణంలో మనుషులందరూ కలిసి మనం జీవిస్తున్నాం. సో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు. ఇందులో మనకి ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఇండివిజువల్ అంటే ఒకరే ఉండొచ్చు, ఫ్యామిలీగా ఉండొచ్చు, కమ్యూనిటీ గ్రూప్స్గా నివసించవచ్చు, లేకపోతే మతపరంగా నివసించవచ్చు, లేదా ఎడ్యుకేషనల్గా, ఎకనామికల్గా, పొలిటికల్ సిచ్యువేషన్స్గా, ఇలా మనకి రకరకాలుగా మనమైతే జీవిస్తూ ఉన్నాం, అవునా. అయితే చారిత్రాత్మకంగా మనం చూసుకుంటే, చరిత్ర కనుక చూసుకుంటే కనుక సెటిల్డ్ లైఫ్ అంటే ఒకప్పుడు హంటరర్ గ్యాదరర్స్ ఉండేవారు. వాళ్ళు ఏంటి ఒక చోటు ఉండేవారు కాదు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తూ వాళ్ళు హంటింగ్ చేసుకుంటూ అలాగే వ్యవసాయం మస్తాలు చేసుకుంటూ వాళ్ళు జీవించేవారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. కానీ ఎప్పుడైతే మనిషి సెటిల్డ్ లైఫ్ని స్టార్ట్ చేశాడో, అంటే ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జీవించడం స్టార్ట్ చేశాడో, హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో మెల్లమెల్లగా ఒకరి మీద ఒకరు ఆధారపడడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో దీనివల్ల మనకు మెల్లగా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడింది. అయితే హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ ఒకసారి చూద్దాం. మనం హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి చూసాం. ఇప్పుడు హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ చూస్తే కనుక మన సరౌండింగ్స్లో ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అనేది చెప్పుకుంటున్నాం, మనం చూస్తూనే ఉన్నాం నిత్యం. అవి ఏంటి చెప్పండి, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్, మాన్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఏంటి హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తాయి. అయితే పూర్వము మనుషులు అనేవాళ్ళు న్యాచురల్ సరౌండింగ్స్ అంటే ప్రకృతిలో న్యాచురల్గానే ఉండేవారు అనమాట. అంటే ఇవేం కట్టుకోకుండా గుహల్లో నివసిస్తూ లేదంటే చెట్ల మీద ఉంటూ ఇలా బతికేవారు. చాలా సింపుల్ లైఫ్ ఉండేదన్నమాట. అలాగే వాళ్ళకి ఏమైనా అవసరమైతే ప్రకృతిలోంచి తెచ్చుకునేవారు, అంటే హంటింగ్ చేయడమో లేకపోతే మొక్కల నుంచి వచ్చిన పండ్లు, కాయలు తిండి బతికేవారు అనమాట, దుంపలు అవేని. ఎప్పుడైతే సెటిల్డ్ లైఫ్ అనేది ఏర్పడిందో, అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందో, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ యొక్క మొత్తం చేంజ్ చేసేసుకున్నారనమాట న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని. ఓకేనా, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి నచ్చినట్టుగా. దీనివల్ల మనకి ఏం జరిగిందంటే హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది లేదు కదా, ఇప్పుడు మనిషి తయారు చేసుకున్న దాంట్లోనే ఉంటున్నాడు. ఓకే, తర్వాత పొల్యూషన్ గురించి చూద్దాం ఒకసారి. ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, ఇది కూడా మనకి ఒక పార్ట్ కాబట్టి. పొల్యూషన్ అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు ఏవైతే మనం 4 స్పియర్స్ చెప్పుకున్నామో ఆ 4 స్పియర్స్లో కూడా ఏ ఒక్కదానికైనా సరే అక్కడ మలినాలు అనేవి ఏర్పడి మనం యూస్ చేసుకోకుండా అయిపోతే దాన్ని మనం పొల్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే ఇది అసలు రాకూడదన్నమాట, మనం కోరుకున్నది కాదు. యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే కెమికల్గా, ఫిజికల్గా, ఇంకా బయలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నాయో ఎయిర్, వాటర్, ఇంకా సాయిల్వి అవి పాడైపోతాయి అన్నమాట. ఓకేనా, పొల్యూషన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఫస్ట్ చూడండి, ఎయిర్ పొల్యూషన్ యొక్క కారకాలు ఏంటో చూద్దాం. యాష్, బూడిద, ఇంకా సాల్ట్ పార్టికల్స్, స్మోక్, యాసిడ్ రైన్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఇండస్ట్రియల్ డస్ట్, సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సిఎఫ్సి అంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనుకున్నాం కదా, యాక్చువల్గా మనము ఒకప్పుడు ఎవరు కూడా ఎక్కడో ఎవరి ఇంట్లోనూ ఉండేది అంతే, ఏంటి ఏసీ అన్న, ఫ్రిడ్జ్ అన్న అవి. కానీ ఇప్పుడు మనం ఎక్కువ యూస్ చేయడం వల్ల వాటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇంకా వెహికల్స్ నుంచి కూడా మనకి స్మోక్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే గాలి అనేది పూర్తిగా కలుషితం అయిపోయింది. మరి ఈ కలుషితమైన గాలి వల్ల మనకి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే
ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. మెయిన్గా గ్లోబల్ వార్మింగ్ అంటే మీరు ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నారు కదా, భూమి అనేది వేడెక్కుతుంది. ఈ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవి ఏం చేస్తాయి, సూర్యుడి నుంచి వచ్చిన హీట్ అనేది చాలా వరకు మన భూమి ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ అలా రిఫ్లెక్ట్ అవ్వకుండా ఆపేస్తున్నాయి ఈ గ్యాసెస్ అనేవి. దీనివల్ల భూమి అనేది రోజు రోజుకి వేడెక్కింది అనుకోండి, ఏమవుతుంది, మంచు పర్వతాలు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కరిగిపోయి సముద్రంలో కలిసాయనుకోండి, మెల్లమెల్లగా సముద్రం యొక్క లెవెల్ అనేది పెరిగిపోతుంది. సముద్రం లెవెల్ ఒక్కసారి పెరిగిందంటే ఏవైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ కూడా మునిగిపోతాయి సముద్రంలో. ఓకేనా. అంతేకాకుండా ఇంకా చూడండి, క్లైమేట్ కండిషన్స్ అన్నీ మారిపోతాయి. వర్షాలు పడాల్సినప్పుడు పడవు. ఓకేనా. ఎండలు కాయాల్సినప్పుడు కాయవు. యాసిడ్ రైన్స్ అంటే వర్షం పడుతుంది చూసారా, ఆ వర్షంలో యాసిడిటీ అనేది పెరిగిపోయి ఆ వాటర్లో మనకి పడుతుంది అనమాట. దానివల్ల మొక్కలు సరిగ్గా పండవు, మాన్యుమెంట్స్ పాడైపోతాయి, ఇవన్నీ నష్టాలు. ఇంకా డిక్లైనింగ్ ఫామ్ ల్యాండ్, పండించే పంట తగ్గిపోతుంది, వ్యవసాయం చేయరు. చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో, చిన్న జంతువులే కదా, పెద్ద జంతువులు కూడా మెల్లగా అంతరించిపోతూ ఉంటాయి. ఇంకా మనకి రెస్పిరేటరీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన ఆ గాలిని పీల్చామనుకోండి, మన మొత్తం లంగ్స్ అన్నీ కూడా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత అసలు ఎయిర్ పొల్యూషన్ మనం ఏ విధంగా అరికట్టవచ్చు అంటే, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ల్యాండ్ యూజ్ ప్లానింగ్ స్ట్రాటజీస్ కూడా మనకి ఉన్నాయి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి. ఓకేనా. వాటర్ పొల్యూషన్ గురించి చూద్దాం. ఏదైనా ఫిజికల్గా కానీ బయాలజికల్ కానీ లేదా కెమికల్ చేంజ్ అనేది వచ్చిందనుకోండి వాటర్ యొక్క క్వాలిటీలో, దీనివల్ల అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే వాటర్ని కన్జ్యూమ్ చేసే వాటికి లేకపోతే అందులో ఉన్న వాటికి చాలా చాలా ఘోరమైన ప్రభావాలు అయితే ఏర్పడతాయి అన్నమాట. అలా జరిగినప్పుడు మనం వాటర్ పొల్యూషన్ అయిందనేసి అంట. అయితే వాటర్ పొల్యూషన్ అవడానికి కారణాలు ఏంటో తెలుసా, ముఖ్యంగా వేస్టేజెస్ అన్నీ తీసుకెళ్ళి అందులో వేసేయడం. సపోజ్ మనకి ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ ఉంటుంది కదా, టాక్సిక్ పొల్యూటెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా చూడండి, ఆర్గానిక్ అవ్వచ్చు, అవి ఇన్ఆర్గానిక్ అవ్వచ్చు, చెట్ల నుంచి అయ్యి ఉండొచ్చు, జంతువుల నుంచి అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, పొల్యూటెంట్సే కదా. అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పేపర్ ఇంకా పల్ప్ మిల్స్, డైయింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే బట్టలకి రంగులు వేస్తారు కదా కెమికల్స్ యూస్ చేసి, వీటి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా దగ్గరలోని చెరువుల్లోకి నదుల్లోకి ఉపయోగిస్తారు. ఆ వాటర్నే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మనకి కొంచెం ఫిల్టర్ చేసేసి మనకి ట్యాప్స్లో వేస్తారు. సో అలాంటి వాటర్లో ఎప్పటికైనా సరిగా ఆ పొల్యూటెంట్స్ అనేవి ఉంటే కనుక అవి తాగితే మనం చాలా నష్టపోతాం అనమాట. ఇంకా చూడండి, ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఇండస్ట్రీస్, ఇవి వాటర్ పొల్యూషన్కి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉన్నాయన్నమాట. ఇవే మెయిన్ రీజన్ అనమాట. సో ఇదొక చాలా సీరియస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. వాటర్ తాగితే మాత్రం మనకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. మరి ఎయిర్ ఇంకా వాటర్ లాంటి సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ని మనము ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి అంటే కనుక, ముఖ్యంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైక్లింగ్ ఇంకా రీయూజింగ్ అయితే చెయ్యాలి. ఓకేనా. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే సపోజ్ మనకి ఏమని చెప్పచ్చు అంటే, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఉంటాయి కదా, వీటిని మనము వాడుకోవడము, రీసైక్లింగ్ చేయడం ఇంకా రీయూజింగ్ చేయడం చేయొచ్చు. ఓకేనా. ఇంకా చాలా ఎక్కువ మీకు వీలైనంత వరకు ఎన్ని మొక్కలు నాటితే అంతా మంచిదన్నమాట. సో తద్వారా మన అడవుల్ని కాపాడుకోవచ్చు. ఆటోమేటిక్గా మన యొక్క ఎన్విరాన్మెంట్ అనేది బాగవుతుంది. ఓకేనా. తర్వాత నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ వాడతారు కదా చాలామంది. మీరు చూసారు ఇంక ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ ఆటోస్ని చూస్తూ ఉంటాం. గ్రీన్ కలర్ ఆటోస్ ఏంటి, యాక్చువల్గా అవి అందులో పెట్రోల్తో నడవదు, డీజిల్తో నడవదు, అది సిఎన్జితో నడుస్తుంది. అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదా, సో దాన్ని యూస్ చేసుకుంటున్నాం మనం. ఈ డీజిల్ పెట్రోల్ అనేవి అయిపోతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ని యూస్ చేసి మనం వాటిని వాడుకుంటున్నాం. అంతేకాకుండా బయోగ్యాస్ ఇంకా బయోఫ్యూయల్స్ని వాడడం కూడా. అంటే బయోఫ్యూయల్స్ అంటే పేడ, వాటి నుంచి మనకి బయోగ్యాస్ చేస్తారనమాట. అంతేకాకుండా బయోఫ్యూయల్స్ ఉంటాయి కదా, పిడకలు, అవన్నీ కూడా వాడుకోవడం ద్వారా ఎయిర్ ఇంకా వాటర్ని మనమైతే చాలా వరకు కన్జర్వ్ చేయొచ్చంట. ఇంకా ఇండస్ట్రియల్ వేస్ట్ని ముఖ్యంగా నదుల్లోని, చెరువుల్లోని అస్సలు అయితే వేయకూడదు. ఓకేనా. ఇలా వేయడం వల్ల మనకే కాదు నష్టం, అందులో ఉన్న చేపలు, ఓకేనా, రొయ్యలు, ఇంకా ఏదైతే జంతువులు ఉంటే అవన్నీ కూడా చనిపోతాయి. ఇంకా వాటర్ని మనము ఎలా వాడాలంటే అవసరమైనప్పుడే వాడాలి, కానీ అనవసరంగా ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం ఏమవుతుందంటే చాలా చాలా నష్టం అయితే వస్తుంది. మరి విపత్తు అంటే ఏంటో ఫైనల్గా చూద్దాం ఒకసారి.
డిజాస్టర్ అనేది ఒక సీరియస్ డిస్ట్రప్షన్ అనమాట. అంటే ఒక విధ్వంసం జరుగుద్ది. అది షార్ట్ టర్మ్ అయినా అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అయినా అవ్వచ్చు. అంటే ఎక్కువ కాలమైనా ఆ విధ్వంసం జరిగి ఉండొచ్చు, లేదా తక్కువ కాలమైనా విధ్వంసం జరిగి ఉండొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలా రకాలుగా మనుషులు చనిపోవచ్చు, ఫిజికల్ ఇంకా ఎకనామికల్గా. ఇటు బిల్డింగ్స్ కోల్పోవడము, రోడ్లు కోల్పోవడము, ఆస్తి నష్టము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, దీన్ని డిజాస్టర్ అని పిలుస్తాం. అయితే డిజాస్టర్స్ అనేవి ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్. అంటే సహజసిద్ధంగా జరిగే డిజాస్టర్ ఏంటంటే మనకి ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇది దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ అంటే జనాలు చనిపోవచ్చు, లేకపోతే ఇంజ్యూరీస్ అవ్వచ్చు, ఇంకా హెల్త్ ఇంపాక్ట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు, ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, మన చుట్టూ ఉన్న లైవ్లీహుడ్ అనేది నాశనం అయిపోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి సపోజ్ మీరు వినే ఉంటారు, వైజాగ్లో హుదూద్ అని ఒక తుఫాన్ వచ్చింది. దానివల్ల చాలా చాలా నష్టమైతే వచ్చిందనమాట వైజాగ్కి పాపం. ఇప్పుడైతే అంత సెట్ అయింది. సో అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు చూడండి. న్యాచురల్ డిజాస్టర్కి ఏ డ్రాట్ అంటే కరువు రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆహారం అనేది పండదు. సో ఆటోమేటిక్గా ఫుడ్ షార్టేజ్ వచ్చి పీపుల్ చనిపోతారనమాట. సో డ్రాట్ అనేది ఎలా వస్తుందంటే యాక్చువల్గా అక్కడ వాటర్ సప్లై అనేది ఎప్పటి నుంచో ఆగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందన్నమాట, డ్రాట్ అనేది వస్తుంది. మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. మనుషులు చేసిన పనుల వల్ల మనకి వచ్చే ఏవైతే పరిణామాలు ఉన్నాయో, ఓకేనా, విధ్వంసాలు వస్తాయి, వాటిని మనం మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా, అయితే ఇక్కడ ఫ్లడ్ గురించి ఇచ్చాడు, ఒకసారి ఫస్ట్ అది చూసేద్దాము. ఫ్లడ్ అనేది యాక్చువల్గా ఏంటంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్కి దగ్గరలో ఉన్న ల్యాండ్, అంటే సపోజ్ ఒక రివర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఒకేసారి ఎక్కువ వర్షం పడిపోయి అతివృష్టి పడిపోయి ఆ వాటర్ అనేది దాని చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంచేస్తుంది. ఓకేనా, దాన్ని మనము వరద అనేసి పిలుస్తాం. ఎర్త్క్వేక్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి భూమి లోపల సడన్గా కొన్ని వేవ్స్ అనేవి వస్తాయి. ఆ వేవ్స్ వల్ల మనకి ఎర్త్ ఏమవుతుందంటే వైబ్రేట్ అవుతుంది, అంటే కంపిస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ ఫౌండేషన్ అవి సరిగ్గా వేయలేని అనుకోండి, ఫౌండేషన్ వేసినా వేయకపోయినా కూడా అది వచ్చిన తీవ్రత స్థాయి బట్టి అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూలిపోవడం, ఆ బిల్డింగ్స్ కూలిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎర్త్క్వేక్ వల్ల. ఇవి ఏంటంటే ఫ్లడ్, ఎర్త్క్వేక్ అనేవి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి ఎగ్జాంపుల్స్. ప్రివెంటివ్ మెథడ్స్ చూద్దాము. అయితే అసలు మనం ఎలా ఉండాలి ఏంటనేది చూస్తే కనుక ప్రిపేర్డ్నెస్గా ఉండాలి, అంటే రెడీగా ఉండాలన్నమాట. సేఫ్టీ టిప్స్ అన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎవరికి గాయాలు జరగకుండా జాగ్రత్తగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలనేది దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా, ఒకవేళ ఎక్కడైనా డిజాస్టర్ రాబోతుంది అనుకోండి, సపోజ్ ఎక్కడైనా వరద రాబోతుంది అంటే కనుక, లేదా భూకంపం రాబోతుంది అంటే కనుక ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందేలా ఉండాలన్నమాట. ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఒక సేఫ్ ఏరియాకి వెళ్ళిపోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అంతేకాకుండా ఎమర్జెన్సీ కిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేసి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇంకా అన్నెసెసరీ డ్యామేజ్ అనేది జరగకుండా మనము జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే లైఫ్ ఎక్కువ మంది చనిపోకుండా, ఆస్తి నష్టం జరగకుండా మనం ముందుగానే రెడీగా ఉండాలి. ఓకే, ఇవి ప్రివెంటివ్ మెథడ్స్. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి చూద్దాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ అనేసి తెలుగులో పిలుస్తారు. యాక్చువల్గా ఇది దేని గురించి అంటే ఎక్కడైనా ఎవరికైనా సరే ఒక డిజాస్టర్ రాబోతుంది అంటే కనుక ముందుగానే ప్లాన్ వేసి వాళ్ళని ఎక్కడ తరలించాలి, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఇవన్నిటికీ సంబంధించి ముందుగానే ఆ ప్రాసెస్ని వాళ్ళు రెడీగా ఉంచుకుంటారనమాట. ఓకేనా, అలాగే ఈ డిజాస్టర్ని నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి, ఓకేనా, ఇవన్నీ చేయడానికి వాళ్ళు ముందుగా సిద్ధంగా ఉంటారనేసి మనం చెప్పచ్చు అనమాట. ఇలా ఏదైతే ఉందో దాన్ని మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేసి చెప్తాం. అక్కడ సివియారిటీ ఇంకా మ్యాగ్నిట్యూడ్ని బట్టి వాళ్ళని కాపాడడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు. అయితే మన ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యంగా దేని గురించి అంటే అక్కడున్న ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు వేరే ప్రాంతాలని తరలించడానికి అనేసి మనము చెప్తా ఉంటాం అనమాట. ఓకే, మెయిన్ ఎయిమ్ అది, మోటో అది. నెక్స్ట్ 10th ప్లాన్ చూడండి. ఫస్ట్ టైం మన ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇది ఒక డెవలప్మెంటల్ ఇష్యూగా మనకి ఎక్కడ ప్రస్తావించారంటే 10th 5-year ప్లాన్. మన ఇండియాలో ఒక ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ 5 yearsకి ఒక ప్లాన్ వేసేది అనమాట. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే మన ఇండియాలో ఏవైతే డెవలప్మెంట్స్ చేయాలో వీటికి సంబంధించి ముందుగానే అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ రెడీ చేసి పెట్టుకునేది. సో అందులో 10th 5-year ప్లాన్ ఏదైతే ఉందో
ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అయితే డెవలప్మెంటల్ ఇష్యూగా అయితే పరిగణించింది. అలాగే ఈ 10th ప్లాన్‌లో మనకి ఈ డిజాస్టర్‌ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వాలి, ఓకేనా? అక్కడ ఆపరేషన్ గైడ్‌లైన్స్ ఏంటి, స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సజెస్ట్ చేశారు. సో, ఇంకేం చెప్తున్నారు చూడండి, న్యాచురల్ ఇంకా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మధ్య సరైన బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకేనా? సో, అందుకనేసి మనం ఎన్విరాన్మెంట్‌లో చాలా జాగ్రత్తగా, అలాగే ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించడం అయితే నేర్చుకోవాలి అనేసి ఈ లెసన్‌లో అయితే మనం తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.